వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వేలో భాగంగా మరి ఈరోజు సూర్యాపేట జిల్లాకు రావడం జరిగింది. మరి ఈ సూర్యాపేటలో ఉన్నటువంటి ప్రజలు రేవంత్ రెడ్డి గారి గురించి వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్కారం, చెప్పండి. మీ పేరు సార్? నా పేరు సతీష్ అండి. ఏం చేస్తుంటారు సార్? నేను ప్రైవేట్ జాబ్ చేస్తుంటాను. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? మంచిగా ఉంది, చాలా బాగుంది. ఏ విధంగా? అన్ని విధాలుగా సంక్షేమ పథకాలు అందడానికి కొంచెం టైం పట్టవచ్చు, కానీ రోడ్ బడ్జెట్ ఉంది కదా ప్రస్తుతం. పేద ప్రజలు ఏం కావాలో గవర్నమెంట్ అన్ని రకాలుగా అన్ని విషయాలలో సర్వే చేయించుకుంటుంది. ప్రతి విషయంలో కూడా అన్ని రకాలుగా ముందే ఆలోచించి చేస్తుంది. చాలా బాగుంది రేవంత్ రెడ్డి గారి పాలన, చాలా బాగుంది, మాకు చాలా బాగా నచ్చింది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? గతంలో కేసీఆర్ గారు చేయొచ్చు, కానీ కాకపోతే ఏంటంటే అంతకంటే బెటర్మెంట్గా చేసే అవకాశాలు ఉన్నాయని మాకు నమ్మకం అయితే ఉంది. 6 గ్యారెంటీలు కానీ, యువతకు ఉద్యోగాలు కానీ, చాలా విషయాల్లో బీసీ కులగణన కానీ, ఇంకా మరే ఇతర సంక్షేమ పథకాల విషయాల్లో కానీ చాలా జాగ్రత్తగా అన్ని ఆలోచించి చేస్తుంది. ప్రజలు నిర్ణయం తీసుకొని ప్రజల అభిప్రాయం మేరకు వచ్చిన గవర్నమెంట్ కాబట్టి ప్రజల కోసం పనిచేస్తారని మేము భావిస్తున్నాం. ఈ రైతు రుణమాఫీ గురించి మీరు ఏం చెప్తారు సార్? రైతు రుణమాఫీ జరిగిందని నేను మార్కెటింగ్ ఎంప్లాయీని, బయట తిరుగుతున్నప్పుడు మేము కూడా తెలుసుకుంటుంటాం. మామూలుగా ఊళ్ళో వెళ్తుంటాం కాబట్టి వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. రైతులు కూడా రైతుకు సంబంధించిన ఎటువంటి పథకమైనా సరే వాళ్ళు వర్తించే విధంగా ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకొని కొంచెం వెనుక ముందు రోడ్ బడ్జెట్లో ఉంది కాబట్టి చేస్తుంది. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? నా పేరు మోహన్ రావు అండి. ఏం చేస్తుంటారు సార్? మాది సైకిల్ చిన్న బిజినెస్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? బాగా రుణమాఫీ అన్నాడండి. ఇంతవరకు 2 లక్షలు అన్నాడు, రుణమాఫీ ఇంతవరకు కాలేదు. ఇక రుణమాఫీ అంటాడు, ఇంతవరకు కాలేదు. ఒక 3 లక్షలు ఎత్తుకున్నాం, ₹1,00,000 అలా కట్టినాం, ఇంతవరకు పత్తలేదు రుణమాఫీ 2 లక్షలు. మరి ఇక రైతు బంధు వేస్తా అంటాడు, 3 ఎకరాలు నారు ఉంది, ఇంతవరకు పత్తలేదు. వేస్తాడో మరి ఏడో తెలియదు. అంటే ఈ విడతల వారిగా జరుగుతున్నాయి కదా, ఇంకో విడత ఉందంటున్నారు కదా. ఇప్పటికి 4-5 విడతలు అయిపోయింది, ఏ విడత లేదు. అసలు రుణమాఫీ మాకు ఇంతవరకు కాలేదు. రైతు బంధు అది క్రాప్ లోన్ తీసుకున్నా ఇంతవరకు ₹1 కూడా రాలేదు మాకు. మా మిసెస్ పేరు మీద 26,000 ఉంది, ఆమెకు రాలేదు, నాకు రాలేదు, ఇద్దరికి రాలేదు. 2 లక్షలు అన్నాడు, 2 లక్షలు లేవు, 1,00,000 లేవు. ఇంతవరకు మాకు రుణమాఫీ ఇంతవరకు రాలేదు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పరిపాలన మంచిగా ఉన్నది. వాటర్ గీటర్ పోయినసారి యాసంగిలో పొలం ఎండిపోయింది. కేసీఆర్ రేవంత్ రెడ్డి వచ్చినాక, కేసీఆర్ ఉన్నప్పుడు 7 ఏళ్ళు ఫుల్గా పండింది, పంట బాగానే ఉంది, 3 ఎకరాలన్నర. రుణమాఫీ వచ్చింది, రైతు బంధు వచ్చింది, అన్నీ వచ్చినాయి, వాటర్ వచ్చింది, మంచిగానే ఉంది. ఈసారి కూడా మరి రేవంత్ రెడ్డి ఇస్తా అన్నాడు, ఇస్తే మంచిదే. నమస్తే అమ్మ. నమస్తే అండి. మీ పేరమ్మా? నా పేరు ప్రమీల. ఏం చేస్తుంటారమ్మా? హోటల్లో పనిచేస్తా. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? రేవంత్ రెడ్డి గారు మాకు ఇంతవరకు ఏమి ఇవ్వలేదండి. మాకు రేషన్ కార్డు లేదు, ఇల్లు లేదు, స్థలం లేదు, అసలు ఏం లేదు మాకంటూ. దరఖాస్తు పెట్టారు అన్నిటికీ? అన్నిటికీ దరఖాస్తులు పెట్టినామంట. ఇంతవరకు అయితే మాకు ఏమి ఇలా. మా భర్త చచ్చిపోయాడు కూడా సంవత్సరం వెళ్ళి, ఇది 2వ సంవత్సరం అవుతుంది. మాకు అవి ఇస్తానని ఇంతవరకు అయితే ఏమి ఇవ్వలేదు. మరీ ఘోరంగా ఉంది మా పరిస్థితి అయితే. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? గతం గురించి అంటే అన్నీ ఇస్తానని సగం ఇచ్చిండు, సగం ఇవ్వలేదండి. అంటే ఇచ్చిన వాళ్ళకి ఇచ్చిండు, ఇవ్వని వాళ్ళకి ఇవ్వలేదు. మరి ఇచ్చిన వాళ్ళకి మళ్ళీ ఇవ్వటం కాదండి, మాకు కూడా ఇవ్వాలని అనుకుంటున్నాం. మేము కూడా, మాకు 2 పిల్లలు ఉన్నారు, మేము కిరాయిలకు ఉంటున్నాం. మేము అవి పొదుపులు కట్టాలంటే మాకు చాలా ఇబ్బంది అవుతుంది. కిరాయి ఇళ్ళల్లో ఎంతగానో ఉంటాం మేము కూడా. కొంచెం మాకు కూడా ఇల్లులు ఇచ్చి రేషన్ కార్డు అస్సలు లేదు. బస్సు ప్రయాణం ఒక్కటి జరుగుతుంది. బస్సు ఒకటే అండి ఫ్రీ ఇచ్చిండు కూడా, అది కొట్టుకోవటం తిట్టుకోవటమే జరుగుతుంది ఇచ్చే వరకు.